పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో క్రైస్తవ సంఘాలు రోడ్డెక్కాయి. ఈ క్రమంలోనే నగరంలో భారీ ర్యాలీ నిర్వహించాయి. పాస్టర్ ప్రవీణ్ మృతి యావత్ దేశాన్ని కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశాయి. పాస్టర్ మృతి వెనుక రహస్యాలు వెలుగులోకి తేవాలి అన్నారు. అంతవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఆయన మృతిపై ఉన్న అనుమానాలను క్లారిఫై చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీ బానుగుడి నుంచి కొండల్యపాలెం మీదుగా కలెక్టరేట్ కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఏదైతే క్రైస్తవ మత ప్రబోధకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి జరిగిందో ఆ రోజు నుంచి కూడా క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నాయి. ఇది రోడ్డు ప్రమాదం అని కొందరు, కాదు పథకం ప్రకారం హత్య చేశారని మరికొందరు వ్యాఖ్యానించడంతో వివాదం బాగా ముదిరింది. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా దీని మీద ఈ మృతి మీద అనుమానాస్పద మృతి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కూడా భారీ ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం క్రైస్తవ సంఘాలు భారీ ఎత్తున ఆందోళన నిర్వహించే క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మూర్తిరాజు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు గగారిన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం భారీ ర్యాలీ నిర్వహించారు. వాస్తవానికి ఈ రోజు రంజాన్ పండుగ. అదే ఏదైతే బాండుగుడి నుంచి కలెక్టరేట్ వరకు క్రైస్తవులు ర్యాలీ నిర్వహిస్తున్నారో అదే దారిలో జేఎన్టీ వద్ద మన ముస్లింలు ప్రార్థన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్ చేసి ఈ క్రైస్తవ ర్యాలీని కొండైపాలెం బ్రిడ్జి మీదుగా మళ్లించడం జరిగింది. ఇది నిరసన ర్యాలీ ప్రశాంతంగా చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాదాపు 5,000 మంది పైగా క్రైస్తవులు ఇందులో పాల్గొన్నారు. మూర్తిరాజు గాని గగారిన్ గాని అందులో పాల్గొన్న సాధారణ క్రీస్తును ప్రార్థించేవారు గాని ఒకటే డిమాండ్ చేస్తున్నారు. కొన్ని సోషల్ మీడియాల్లో ఆ మనోభావాలు దెబ్బతినే విధంగా పోస్టులు పెడుతున్నారు. ఇది మంచిది కాదు. హిందూ, క్రిస్టియన్, ముస్లిం, మైనారిటీ అంతా ఒకటే, మేమంతా కలిసిమెలిసి ఉన్నాం. అందుకే ఈ రోజు అటు ముస్లింలు ఇటు మేము కలిసి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. కానీ సోషల్ మీడియాలో పోస్టులు బాధ కలిగిస్తున్నాయి. మరోపక్క ఏదైతే ప్రవీణ్ మృతి చెందాడో దాని మీద పూర్తి స్థాయి న్యాయమైన విచారణ జరిపించాలని కోరుతున్నాం. పోస్ట్ మార్టం నివేదిక కూడా వచ్చిందని చెప్తున్నారు. అది బయట పెట్టాలి. అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వరపై గత ఏదైతే వైసీపీ వాళ్ళు పోస్టులు సోషల్ మీడియాలో పెడితే టీడీపీ అరెస్ట్ చేస్తుంది, గతంలో టీడీపీ పెడితే వైసీపీ అరెస్ట్ చేసుకున్నారో అది రాజకీయాలు, ఇది ఒక మతానికి సంబంధించిన అంశం కాబట్టి తప్పుడుగా పోస్టులు పెట్టే వారిపై చర్య తీసుకోవాలి. ఇదే మా డిమాండ్ అని చెప్పి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. దారి పొడుగున ప్రవీణ్ కి మద్దతుగా ప్రవీణ్ అమర్ రహే అంటూ నినాదాలు ఇవ్వడం కూడా జరిగింది. మరి కొద్దిసేపట్లో వీరంతా రాజమండ్రిలో అన్ని జిల్లాల నుంచి జాయింట్ యాక్షన్ కమిటీ జాక్ కింద ఏర్పడి రాజమండ్రిలో సమావేశమవుతున్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఆందోళన చేయాలి, క్రైస్తవులకి ఎలాంటి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలనే అంశంపై రాజమండ్రిలో సమావేశం అవుతున్నట్లు మూర్తిరాజు చెప్పడం జరిగింది. మొత్తం మీద కాకినాడలో వాళ్ళు నిర్వహించిన శాంతి ర్యాలీ ప్రశాంతంగా జరిగినప్పటికీ వేల సంఖ్యలో క్రైస్తవులు తరలి రావడంతో వారిలో కూడా ఒక ఇంత ఆత్మవిశ్వాసం పెరిగింది. ముఖ్యంగా వారు 3 డిమాండ్లు చేస్తున్నారు. సోషల్ మీడియా పోస్టుల మీద చర్యలు తీసుకోవాలి, ఆయన మృతికి సంబంధించి ఏదైతే పోస్ట్ మార్టం నివేదిక వచ్చిందో దాన్ని బయట పెట్టాలి, అదేవిధంగా మా సీనియర్ అధికారులతో విచారణ జరిపించాలి. ఈ 3 డిమాండ్లు వాళ్ళు చేస్తున్నారు. మొత్తం మీద కాకినాడలో ర్యాలీ ముగించుకుని ఈ మా మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజమండ్రి బయలుదేరి వెళ్ళడం జరిగింది. అనుష, రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. ఈరోజు రోడ్డు మీదకి రావడానికి ఉన్న కారణం, మరి ప్రవీణ్ పగడాల గారు ఒక దైవజనుడు, ఆయనను మరి ఆయన మరణించారు. ఆ మరణము ఎలాగూ జరిగింది అది
మరి రోడ్డు ప్రమాదమా లేకపోతే ఎవరైనా హతమార్చారా అనేటువంటి విషయమై మరి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాకు త్వరలో మాకు జరిగిన సత్యాన్ని బయటకు తీసుకురమ్మని మరి ప్రభుత్వాన్ని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మేము కోరుతున్నాం. ఒక విషయాన్ని మేము మాత్రం అతడు ఆ దైవజనుడు హత్య చేయబడ్డాడని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. వారు అనుకుంటున్నారు ఎవరైతే హతమార్చారో ఇక క్రైస్తవ్యం భయపడిపోద్దని. లేదు, ఇప్పుడు సువార్త రోడ్డు మీదకి వచ్చింది, ఇక ఇది ఆగేది లేదు. ఒక్క ప్రవీణ్ పగడాల గారిని చంపితే తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది మరి ప్రవీణ్లు లెగుస్తారని మీకు గుర్తు చేస్తున్నాం. పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణాన్ని నిరసిస్తున్నాం. ఆయన మరణం మా అందరినీ కలిచివేసింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజానికం, క్రైస్తవ లోకం చాలా దుఃఖంలోకి వెళ్ళిపోయాం. అయితే మా యొక్క నిరసన ఏంటంటే ఈ యొక్క మరణం ఎలా జరిగింది, ఆ విషయాలు నిజాలు పబ్లిక్ కి తెలియజేయాలని మేము గవర్నమెంట్ ని అడుగుతున్నాం. దేవుడు సహాయం చేస్తారని మేము నమ్ముతున్నాం.